పచ్చిమిరపకాయలు పులగము కోసం అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాము. కుక్కర్లో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు వేసి విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాము. బుడ్డల పొడి అయితే మిక్సీ పట్టేసుకున్నాము. విజిల్స్ అయితే వస్తున్నాయి. 3 విజిల్స్ వచ్చింది వేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకుంటామన్నమాట. ఇంకా ఇక్కడైతే పచ్చి పులుసు కోసం అని చింతపండు నానబెట్టుకొని చింతపండు నీళ్ళల్లో బుడ్డల పొడి అయితే కలుపుకుంటున్నాము. తగినన్ని నీళ్ళు పోసుకొని ఇంట్లో కాస్త ఉప్పు, బెల్లం ఉంటే బెల్లము, పంచదార అయితే పంచదార వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవాలి. అందులోకి అయితే తగినన్ని నీళ్ళు పోసుకొని పచ్చి ఉల్లిగడ్డలు అయితే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అన్నీ వేసుకోవాలి. ఇంకా కొన్ని వేసేసుకున్నాం. చూడక వెన్నేసిన వేసుకొని టేస్ట్ చూసుకోవాలి. మొత్తం కలుపుకొని దీంట్లో బుడ్డల పొడి, పప్పుల పొడి, కొబ్బరి పొడి అయితే వేసుకున్నాము. అన్నీ 2 స్పూన్స్ అన్నమాట. మనకు కావాల్సినంత, ఎంత టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత, తగినంత ఉప్పు, పచ్చి ఉల్లిగడ్డలు మొత్తం వేసేసుకొని కాస్త పోపు పెట్టుకుంటే పచ్చి పులుసు రెడీ. సరిపోయిందా? టేస్ట్ అయితే చూద్దాము. కాస్త ఉప్పు తక్కువైంది. పచ్చి పులుసు పోపుకి అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ అయితే ఇంకా జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకున్నాము. పసుపు అవసరం లేదులే. పచ్చి పులుసులో పసుపు ఏమి వేసుకోము. ఇంకంతే. ఎండుమిరపకాయ ఒక్కటి వేసుకుంటే అయిపోతుంది. ఇదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం పచ్చి పులుసు. ఇప్పుడైతే నేను ఈ పోపులో వేసేసుకున్నాను. అంతేనండి, మనం పులుసు అయితే వేసేసుకున్నాము. పచ్చి పులుసు అయితే రెడీ. ఘాట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఇది చట్నీ, పచ్చిమిరపకాయల చట్నీ రెడీ అయిందని చూద్దాం. ఇలాగా అయింది. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు అయితే వేసేసి కుక్కర్లో 3 విజిల్స్ పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఎనుపుకుందాము. ఒక ఉప్పేయక వేసుకొని ఎనుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చిమిరపకాయల చట్నీ, పచ్చి పులుసు, ఇంకా పులగం అయితే రెడీ అవుతుంది. పచ్చడి అయితే ఎనుపుకుంటున్నాము. ఉప్పేసి ఎనుపుకుంటున్నాము. దీంట్లో అయితే ఇంకా మనం పట్టి పెట్టుకున్న పల్లీల పొడి, బుడ్డల పొడి అయితే వేసుకున్నాం. 1 స్పూను, 2 స్పూను అయితే బుడ్డల పొడి పడుతుంది అన్నమాట. ఇంకా ఇలాగ ఎనుపుకొని ఓకే, రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. అన్నీ సరిపోయాయండి. కొంచెం బుడ్డల పొడి వేసుకున్నాము. మంటగా ఉన్నట్టుంది. మన ఇష్టం అది. ఎవరి టేస్ట్ని తగినట్లా వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, పల్లీ చట్నీ రెడీ. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా పులగం ఒకటి బ్యాలెన్స్. సరిపోయింది. చాలా బుడ్డలు పొడి.
సరిపోయింది అక్క. పులగం అయితే పొయ్యి మీద పెట్టేశాను, అది ఉడికిపోతుంది. దీనికైతే కాస్త ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసి పెట్టుకున్నాను. 1.5 గ్లాసుకు 3 గ్లాసుల వాటర్ అయితే పోసేసి పెట్టుకున్నాను. పులగం అన్నమాట. ఇంకా ఇది ఇలాగే ఎగరబట్టాలన్నమాట, వంచే పని ఉండదు. మనము కొలతలతో పోసుకున్నాం కాబట్టి ఇలాగే మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా ఒక 10 మినిట్స్ ఉంటే అయిపోతుంది అన్నమాట. సరే రండి, మరి అయితే పులగం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి పులగం. పులగము, పచ్చిమిరపకాయల చట్నీ, పల్లీల చట్నీ, ఇంకా పచ్చి పులుసు, చింతపండు పచ్చి పులుసు, ఇంకా చెవులకాయ కర్రీ, ఇంకా పెరుగు. ఈరోజు పూజ కదా, స్వామివారి ప్రసాదం. చట్నీ అది స్వామివారి ప్రసాదం అయితే ఇక్కడ ఉంది. స్వామివారి ప్రసాదం ఇది బెల్లం పొంగల్ అన్నమాట. ఇదైతే హాట్ వాటర్, వేడి నీళ్ళు. ఇంకిప్పుడైతే సరే టేస్ట్ చేసి చూద్దాం. పులగం టేస్ట్ చేసి చెప్తాను, రండి తీసండి. పెట్టుకొని ఒక ముద్ద పులగం పెట్టేసుకొని చట్నీ వేసుకొని చెవులకాయ వేసుకున్నాము. సరే కలిపి పెడతాను, పిల్లలారా తిందిరండి, మీకోసమే. కలపడానికి కూడా కాలిపోతుంది. రండి నాన్నలు, తినండి, మీకోసమే. తినండి. ఓకే, బాగుందా, నచ్చిందా? ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. బాబా సూపర్గా ఉందండి. ఎప్పుడు కూరగాయలు, పచ్చిమిర్చి, కారము చేసుకొని తింటే బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాగా పల్లీ చట్నీ, పచ్చిమిరపకాయలతో చేసిన పల్లీ చట్నీ, నెయ్యి వేసుకొని పులగం చేసుకొని తింటే ఉంటుంది. అది వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. వారానికి ఒకసారి ఇలా చేసుకొని తినండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలను చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? తిన్నారా పిల్లలు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళేమో హాస్టల్ ఫుడ్ నచ్చదు, ఇంటి ఫుడ్డే కావాలంటారు. ఏం చేస్తాం, ఏం చేయలేం. వాళ్ళు అక్కడే ఉండాలి, అక్కడే జాబులు చేస్తుంటారు, చదువుకుంటుంటారు పిల్లలు. ఏం చేయలేము కదా. ఇంట్లో ఉన్న వాళ్ళే ఇలా టేస్టీగా వంటలు చేసుకొని తినగలుగుతారు. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటారు అంతే. అది టేస్ట్ ఉన్నా లేకపోయినా సరే. ఇంటికి వచ్చినప్పుడైతే ఇలాగా వండి పెట్టండి, ఓకేనా? ఇప్పుడైతే కొంచెం పచ్చిపులుసు వేసుకుందాం.